మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. శాసనసభ్యుడు నిజానికి మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధ ఉంది. మా తమ్ముడు మరి మీరు ఎందుకు పోగొట్టుకున్నారో మంచి నాయకుడు, చక్కటి నాయకుడు, గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాని 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా జిల్లాని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయిన పెద్దలు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉద్యోగంలో తన సత్తా చూపి ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో మంత్రిగా కూడా గొప్పగా పనిచేసిన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, ఒకవైపు మన పార్టీ ద్వారా వచ్చిన పదవులు ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అనుభవించి, ఒకవైపు నాయకులు కొంతమంది తమ స్వార్థాన్ని చూసుకుంటూ ఒక్కొక్కరుగా నమ్ముకున్న కేసీఆర్ గారిని వదులుకొని పోతుంటే, మరి ఈ కష్టకాలంలో ప్రతిపక్షంలో నేనున్నా అంటూ మనతో ముందుకు వచ్చిన గౌరవనీయులు అన్న కాబోయే నాగకర్నూలు ఎంపీ ఆర్ఎస్ ప్రదీప్ కుమార్ గారికి, గౌరవనీయులు నల్లగొండ మాజీ శాసనసభ్యులు అన్న కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈ నియోజకవర్గంలో ఈరోజు చాలా మంది మన నాయకులకు కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉన్న అన్నగారు ఎంసీ గారికి, గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అన్న కర్ణే ప్రభాకర్ గారికి, గౌరవనీయులు తమ్ముడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు సోదరుడు, ఒక విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి తుంగతుర్తి నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మరొక తమ్ముడు యాదరి కిషోర్ గారు, రామచంద్ర నాయక్ గారు, కడారి అంజయ్య గారు, అదేవిధంగా సోదరుడు మేడే రాజీవ్ సాగర్ గారు, అన్నగారు మన విజయేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గోనె విష్ణువర్ధన్ రావు గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా చెల్లెలు ప్రత్యేకంగా పెద్దపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసిన సోదరి దాసరి ఉషా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం. వేదిక మీద ఇవాళ ఉన్న కొంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా తమ్ముడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెళ్లి కొడుకు రాకేష్ రెడ్డి గారు. పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదు అనుకున్నాడు, పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు. కొంచెం చిన్నపిల్లల్ని కనబడుతుంది కానీ చిన్నపిల్లగాడే కాదు. మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని, అదేవిధంగా వేదిక మీద ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులను చూస్తుంటే సంతోషంగా గర్వంగా ఉంది. తమ్ముడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్టు, ఒక రచయిత, ఉద్యమకారుడు, మరి అమెరికాలో సిటీ బ్యాంక్, ఫేస్బుక్ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేసి 7 సంవత్సరాల పాటు అక్కడే జీవితాంతం కడుపులో చల్లగలకుండా అక్కడే కూర్చునే అవకాశం ఉన్నా అది వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజా జీవితంలో అడుగుపెట్టిన విద్యార్థికుడు, ఉత్సాహవంతుడు రాకేష్ రెడ్డి. మా చెల్లెలు దాసరి ఉషా, అమ్మాయి కేవలం 28 ఏళ్ళు, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాను. ఐఐటి ఖరగ్పూర్ అంటే భారతదేశంలోనే అత్యుత్తమమైన విద్యా సంస్థ, ఐఐటీలలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ మరి ఐఐటి ఖరగ్పూర్. అక్కడ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి ఈరోజు ప్రవీణతో గతంలో బీఎస్పీలో పనిచేసి ప్రవీణతో పాటు బీఆర్ఎస్లో ఈ కష్టకాలంలో చేరి, అన్న నేను కూడా ఉన్నా, చదువుకున్న సైన్యం మన బీఆర్ఎస్ ఉన్నది, భవిష్యత్తుకు డోకా లేదంటూ